అయితే లాయర్ దగ్గరికి వెళ్దాం, డివోర్స్ గురించి మాట్లాడదాం. వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి నీతో మాట్లాడాలి. కూతురికి ప్రేమ పంచాల్సిన నువ్వే కూతురి ప్రేమను వదులుకోమంటున్నావు. ఇది కరెక్టేనమ్మా? మీ ఆయన ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఊరి మీద పడి తిరుగుతావా? తప్పేంటమ్మా? మీ ఆయన జాబ్ చేస్తే శాలరీ మాత్రమే వస్తుంది. అదే నువ్వు చేస్తే సొసైటీలో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నీకు నా మీద నమ్మకం లేదేమో, కానీ మా ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది. రేపటి నుంచి నాన్న సంపాదించకపోతే ఏం చేస్తావు? వెనకాల ఆస్తుందిగా. ఆ ఆస్తులు కూడా పోతే మా పుట్టింటికి వెళ్తాను. మీ పుట్టింటి వాళ్ళు కూడా నువ్వు వద్దు అని చెప్పి నిన్ను తరిమేస్తే కష్టం నీ దగ్గరకు వచ్చేసరికి ఆలోచనతో భయం పుడుతుందా? నాన్న నువ్వు కష్టపడకూడదని పనిచేస్తున్నప్పుడు అదే కష్టం నాన్నకొచ్చినప్పుడు నువ్వు పనిచేయలేవా? నువ్వు నాకు నేర్పించకపోయినా పర్లేదమ్మా, కానీ నేను నా రాముడికి ఎప్పుడు సీతలానే ఉంటాను. ఆయన అడవిలో ఉన్నా జాబ్ లేకున్నా. ఎందుకంటే నాది ప్రేమ, ఆప్షన్ కాదు. కొన్నేళ్ల ముందు వాడెవడో కూడా నీకు తెలీదు, కానీ వాడి కోసం నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావే. అమ్మా, అప్పుడు ఆయన ఎవరో నాకు తెలీదు, మేం స్ట్రేంజర్స్. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైంది, ఆయన నా భర్త, ఒక కూతురు కూడా ఉంది. హలో హలో ధర్ని, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. మంత్లీ 3 lakhs సాలరీ. ఇక మీదట నువ్వు సండే కూడా జాబ్ చేయట్లేదు, నేనే సండే జాబ్ చేస్తాను ఇంట్లో. లవ్ యూ అండి. అవును, మర్చిపోయా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళని కూడా తీసుకొచ్చాయి, పార్టీ చేసుకుందాం. చూసావమ్మా, సెకండ్ క్రితం నా లైఫ్ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో. సెకండ్ కుక్ లా మారే లైఫ్ గురించి నువ్వు నన్ను నా మొగుడిని వదులుకోమన్నావా?